నీ జీవితం ఒకవేళ గందరగోళంగా కనపడుతుందేమో, నేను చెప్పనా, ఒక అద్భుతమైన కళాకృతిలాగా నీ జీవితాన్నైనా లైన్లోకి తీసుకురాగలుగుతాడు ఆయన. దేవునికి మహిమ. హల్లెలూయా. ఒక పొజిషన్లోకి తెస్తాడు ఆయన. సైతాన్ గాడు వచ్చి గందరగోళం అయిపోయింది, నీ కథ అంతా గందరగోళం, నువ్వెవడరా చెప్పడానికి గందరగోళం అని. గందరగోళం ఎదవాయి, నా దేవుడు చెప్పాలరా. నా దేవుడు చెప్పడు, సారీ నీ విషయంలో చేయలేకపోయానని నా దేవుడు చెప్పడు. నేనున్నాను, భయపడుకో అంటాడు ఆయన. ఒక మాట చెబితే ఏదైనా చేసి పెట్టే ప్రభు నాకు తోడే. నువ్వు ఇచ్చే ముష్టి ఏంది నాకు? బా, ఏముంది అసాధ్యం? నీకు కూడా ఉండదు, అసాధ్యం ఉండదు. సందేహించేవాడికి ఏం లేదు, విశ్వసించేవాడు పొందుతాడు. విశ్వసించేవాడు దేవునికి ఇష్టడవుతాడు. పాటును కూడా మాట్లాడే పని లేదు, ఇంకెవ్వరు లేరు. ఆ ఒక్కడే యేసే. ఆయనే నన్ను నిత్య జీవానికి తీసుకెళ్తాడు. ఎంత నిశ్చయత! నేను చెబుతున్నా, దేవునికి స్తోత్రం. మిగిలిన కార్యాల విషయంలో సున్నా పూర్తిగా రాకపోయినా ఈ ఒక్క విషయంలో మాత్రం పరిపూర్ణమైన సున్నా కనపడింది అందరి దగ్గర. అందుకే విశ్వసించిన వారందరూ నిత్య జీవానికి ఖాయం. జాగ్రత్త జాగ్రత్త, చేతులు నొప్పులు పడుతుంది, మెల్లిమెల్లి కొట్టండి. దేవునికి మహిమ. ఇక్కడ డౌట్ లేదు, కన్ఫామ్ అనమాట. పరిపూర్ణంగా వెళ్ళిపోయేది ఖాయం. ఆ నమ్మేది ఖాయమే, నువ్వు పోయేది కూడా ఖాయమే, అందులో డౌట్ లేదు. ఇక కార్యాలను సిద్ధింపజేసే విషయంలో అపోస్తలులు ఎలాగ విశ్వాసం ఉంచారో, భక్తులు ఎలాగ విశ్వాసం ఉంచారో. నేను శనివారం రోజుకి అక్కడ ఉండాలయా అన్నాడు జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు. షిప్లో ఎక్కి ఎవరి దగ్గరికి పోయి? నావికుడి దగ్గరికి పోయి. మీకు తెలుసు అంటే ఆయనే ఉన్నాడండి, ఆయన కూడా క్రైస్తవుడే, కానీ ఆయనే ఉన్నాడు తెలుసా? ఒక్కసారి అటు చూడండి అన్నాడు. నేను చూడండి అన్నాడు ఆయన. ఎందుకు చూడాలి? నేను చెప్పిన మాట ఏంటి? నువ్వు నన్ను చూడమనేది ఎందుకు? కాదు సార్, దారి అర్థం కాక నేను చూస్తుంటే అంత మంచుగా మేసి, అసలు ఇది ఎటు పోతుందో అర్థం కాక నేను గందరగోళం అవుతుంటే నాకు టైం ఇస్తున్నావే, ఈ టైం కల్లా నేను ఆడికి చేరాలని. ఎట్లా సాధ్యమైంది సార్? కష్టం అన్నాడు. నాకు తెలియదు. చూడండి సార్ ఆడు చూడండి. నేను చూడను. నేను ప్రభువుకి వెళ్ళి చూసేవాడిని, సమస్యలకి వెళ్ళి చూసేవాడిని కాదు, ప్రతికూలతల వైపు చూసేవాడిని కాదు, ఇబ్బందుల వైపు చూసేవాడిని కాదు. దేన్నైనా కదిలించగల యేసు వైపు చూసేవాడిని. అది నేర్చుకున్నాను అన్నాడు. బాగా వినండి. ఏమో ఇదైతే కష్టం అన్నాడు. అఫ్కోర్స్ నీకు కావచ్చు, కానీ నాకు, నా దేవునికి, బ్రదర్ ప్రార్థిద్దామా అన్నాడు. ప్రార్థన చేద్దాం. ఇప్పుడు యేసుప్రభుని నమ్మిన మనందరికీ ప్రార్థన సెంటిమెంట్. పొరపాటున ఎవరన్నా ప్రార్థన చేద్దామా, ఇంతసేపు మాట్లాడుకున్నా కాసేపు ప్రార్థనలో ఉందామా అంటే లోపల భలే బాధ. పెద్ద భక్తురాలమ్మ ప్రార్థన అంటే మళ్ళీ కాసేపు సుత్తి అంతసేపు అన్న చెప్పు. కాసేపు ప్రార్థన చేద్దాం అనగానే ఆ మాట అన్న వ్యక్తిని దుష్మన్కే బచ్చే హే అన్నట్టు చూస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలిగి మనసులో ఫీలింగ్ చేయకుండా పోతే మళ్ళీ ఏం మొహం పగిలిద్దో. ఆ ప్రార్థన ఇప్పుడు వద్దులే అంటే మళ్ళీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ప్రార్థన వద్దండి సైతాన్ సంబంధం అనుకుంటారేమో అని ఎంత ఫీలింగ్ ఉన్నా, ఎంత విరక్తి ఉన్నా, ఎంత ఇబ్బంది ఉన్నా 2 మాటలు క్లుప్త ప్రార్థన. ఎక్కువసేపు వద్దు, 2 మొక్కలు అందరు జాగ్రత్త, 2 మొక్కలు చేయాలి అని ఎంత అవకాశం ఉండి అంత తేల్చేస్తారు. మొత్తానికి మోకరించడం అయితే ఖాయం, లేకపోతే తిట్టుకుంటారు కదా. ప్రార్థన వద్దని వెళ్ళిపోతున్నాడు సైతాను ముఖం దాన్ని అనుకుంటారు కదా. ప్రార్థన వద్దని పోతున్నాడు సైతానుడు అనుకుంటారు కదా. అందుకని ప్రార్థన అనగానే లోపలనే సణుగుడు, పెద్ద భక్తుడు ప్రార్థన అంటాడు వీడు ఒకడు. బయటికేమో చేద్దాం బ్రదర్, 2 మాటలు వెళ్దాం అనుకోలేదా? అనుకోరా? లోపల తెలుసు. కొన్నిసార్లు ఏమో చేయాలనిపిస్తుంది, కొన్నిసార్లు మనకేవో టెన్షన్స్ ఉంటాయి, ఇబ్బంది అనిపిస్తుంది. కానీ మన బ్రదరు నీకు ప్రార్థన చేయడం వచ్చు, ప్రార్థన చేద్దామా అంటే సరేపా
వెళ్ళారు, ప్రార్థన మోకాళ్ళు ఉన్నారు. జార్జ్ ముల్లర్ గారు ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేశాడు, మరి ఎదురున్న ఇంకొక ఆయన కూడా చేయాలిగా. ఆయన ప్రభువా నీకు స్తోత్రం అని మొదలుపెట్టాడు. అవసరం లేదు లే అన్నాడు. ఇదేంటండి ప్రార్థన ఆపి లేపుతున్నాడు. అవసరం లేదు లే ఏంటన్నాడు. నా ప్రార్థన ఆయన విన్నాడని నాకు తెలుసు, పోయి చూడుపో అన్నాడు. నా ప్రార్థన ప్రభు విన్నాడని నాకు తెలుసు, ఆయనే నన్ను వెళ్ళమన్నాడు. నాకు మార్గము ఆయనే సరళపరుస్తాడు, నన్ను ఏది అడ్డగించలేదు. చెప్పిన టైం ప్రకారం నన్ను అక్కడ దించి తీరుతాడు. నువ్వు వెళ్ళి చూసుకోపోమన్నాడు. పోయి చూస్తే ఏం లేదు, నీట్గా కనపడుతుంది సముద్రం మీద త్రోవ. అప్పటిదాకా ఆవరించిన మంచు, దారి గమ్మేసిన మంచు ఏం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక దైవజనుడు కూడా అంతే, ఓడలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. ప్రమాదంలోకి వెళ్ళిపోద్ది ఓడ. ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి అయిపోతుంది. కొంచెం ముందుకెళ్తే రాతి తిప్పలు ఉంటాయి, రాతి తిప్పలు అవి తగిలితే ఓడ బద్దలైపోతుంది. అటు వెళ్ళకూడదు. ఇంకొకెళ్ళి లాగితే అటుపక్క నరమాంస భక్షకులు ఉండేటువంటి దీవి, అటు వెళ్ళకూడదు. రాతి తిప్పలు తగిలితే ఓడ పగిలిపోయేది ఖాయం. ఓడ ఆ దిక్కుకు పోతే వాళ్ళ చేతుల్లో మాంసాహారం అయిపోయేది ఖాయం. ఇప్పుడు ఏం చేయాలా? ఆ ఓడలో దైవజనుడు, బహుశా హడ్సన్ టేలర్ అనుకుంటారు దైవజనుడు, ఆయనేనా సంథింగ్, హడ్సన్ టేలరే కదా, రైట్, ఆయనే హడ్సన్ టేలర్ అనే దైవజనుడు. ఏమంటే వినండి, జాగ్రత్తగా వినండి, మైండ్లో తీసుకోండి. బాగా అలవాటు అయిపోయాం వినటానికే. దేవుని మాటల్ని తీవ్రంగా తీసుకోవటం అనే ముఖ్యమైన సంగతి వదిలేశాం. భక్తులకి, ఆనాటి ఆ యోధులకి, ఆ కార్యాలు చూసిన వారికి, ప్రస్తుతం మనకి తేడా ఏంటంటే, దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్థకము కాదు అనే దేవుని మాట, ప్రతి మాటని తీవ్రంగా తీసుకున్నారు వాళ్ళు. అందుకే వారికి రిజల్ట్ కూడా తీవ్రంగా ఉంది. ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే, దేవుని మాటలు తీవ్రంగా తీసుకోవటం వదిలేశారు. తీవ్రంగా వింటున్నారు కానీ తీవ్రంగా తీసుకోవట్లే. మీరు చెప్పండి, నేను ఏమన్నాను ఇప్పుడు? తీవ్రంగా రోజుకు 3-4 ప్రసంగాలు వింటున్నారు కానీ అందులో విషయాలని తీవ్రంగా తీసుకోవట్లా. వారు వినుటకు మట్టుకు విందురు కానీ గ్రహింపకుందురు అన్నాడు. దేవుడు నీకు అందించినటువంటి మాటలు రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ప్రసంగం వినక్కర్లా. ఒకవేళ నీకు అంత ఓపిక ఉంటే విని ఇబ్బంది లేదు. కానీ దేవుడు నీకు మొదట పలికినటువంటి కొన్ని సంగతుల విషయంలో నువ్వు తీవ్రంగా తీసుకోవటం నేర్చుకుంటే, తర్వాత ఇంకా ఏవేవి తీసుకోవాలో ఒకటొకటి మొత్తం నీకు ఓపెన్ చేస్తాడు దేవుడు. కానీ ఈరోజు విస్తారంగా ఉపదేశం అందుతుంది కానీ ఆ మాటల్ని తీవ్రంగా తీసుకొని, నేను ఎందుకు ఈ పాయింట్ మిస్ అయ్యాను, నేను ఎందుకు దీన్ని ఆచరణలో పెట్టట్లేదు అనే విషయాన్ని వదిలేశాను. దాన్ని కానీ కలిగి ఉండగలిగితే, దాన్ని వివేచించగలిగితే, ఆ పాయింట్ను పట్టుకోగలిగితే నీకు అసాధ్యమైనది ఉండదు. హడ్సన్ టేలర్ గారు ఏమన్నారు తెలుసా? ఇప్పుడు హడ్సన్ టేలర్ గారు అందులో ఉన్నాడు, ఆ దైవజనుడు అందులో ఉన్నాడు. ఈ ఉన్నోళ్ళందరికీ చావు ఖాయం అనిపించింది. సో ఆయన ఏమన్నా సలహా చెప్తాడేమో, ఆయన ఏమన్నా చేస్తాడేమో, దైవభక్తుడు కదా. ఇప్పుడు ప్రమాదంలో బాగా తారస్థాయికి పోయినప్పుడు ఇక దేవుడే కదా దిక్కు. డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చి 2 పోయినాయి, ఇక బోటమే అన్నప్పుడు, లేకపోతే గుండె పూర్తిగా ఖరాబ్ అయిపోయింది, ఇక బోటమే, లేదా లివర్ మొత్తం పూర్తి ఖరాబ్ అయిపోయింది, ఇక బోటమే అన్న బాగా డేంజర్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు అప్పుడు కదా దేవుడు కనపడేది. అప్పుడు దాకా డాక్టరే దేవుడు, నువ్వే దేవుడు. నేను చేయగలిగింది ఏముందమ్మా, మొత్తం ఖరాబ్ అయిపోయింది, ఇక నేను చేయగలిగింది ఏం లేదన్నప్పుడు ఏడున్నాడు దేవులాడంటారు ఆ సేవకుడు. క్లైమాక్స్లో చాలామంది కోరిక అంటే తెలిసిందని తీసుకెళ్ళి ఆ శాలే మన దగ్గర పడేయండి. వాళ్ళ నమ్మకం ఏంటో తెలుసా? అన్న ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడేమో అని. అంటే క్లైమాక్స్లో ఇక దేవుడే దిక్కు, వాళ్ళలో కూడా వీళ్ళకి దేవుడే దిక్కు. ఇక క్లైమాక్స్లో ఏమన్నారు తెలుసా? మీరేమైనా చేయగలరా, మీరేమైనా చెప్పగలరా? దేవుని భక్తులు కదా, మీరేమైనా చేయగలరా, మీరేమైనా చెప్పగలరా? తెరచాపలన్నీ కట్టేసి ఉన్నాయి. ఆయన ఇప్పుడు నీకు ఏం కావాలి, ఏం జరగాలి అని. గాలి బ్రేక్ అయిపోయింది, సముద్రం మీద గాలి తోలట్లేదు, ఈ ఓడ ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. ఇది వెళ్ళే తీరులో కానీ మనం గమనించినట్లయితే డేంజర్ జోన్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇది దిశ మారాలి. ఇది వెళ్ళే త్రోవ
మారిపోవాలి. అది మారాలంటే గాలి కావాలన్నాడు. వెంటనే హడ్సన్ టేలర్ గారు అన్నారు, ఓకే గాలి కావాలి, గాలి దేవుడు పంపిస్తాడు. ఆ తెరచాపలు విప్పండి అన్నాడు. గాలి తోలేటప్పుడు తెరచాపలు విప్పితే అర్థం ఉంది, కానీ అసలు గాలి అనేదే మొదలు కాకుండా తెరచాపలు విప్పుతూ ఉంటే కామెడీ కదా. వాళ్ళు అందరూ ఒకరు చూసుకొని అంత భయంలో కూడా నవ్వుకున్నారు. గాలి లేని తెరచాపలు ఎలా? తెరచాపలు అంటే తెలుసా? ఎండి చేపలు అనుకుంటున్నారా? దేవునికి స్తోత్రం. తెరచాప అంటే పడవ మీద ఒక క్లాత్ ఉంటుంది కదండి, గాలిని బట్టి ప్రయాణం చేయటానికి ఆ తెరచాపల్ని వాడేవాళ్ళు. తెరచాప కాదు, తెరచాప. ఓకే రైట్. తెరచాప వంటి జీవితం లోక ప్రేమ సుడుల మధ్యలో నలు దిశలా కృంగుతున్న వేళ, తెరచాప వంటి జీవితం లోక ప్రేమ సుడుల మధ్యలో నలు దిశలా కృంగుతున్న వేళ, నిజమైన నీ ప్రేమతో నన్ను నీ దరికి చేర్చినావే, నిజమైన నీ ప్రేమతో నన్ను నీ దరికి చేర్చినావే. ఏనాటిదో ఈ బంధం, నా యేసుతో అనుబంధం, ఆశ్చర్యమేనా జీవితం, ఊహించలేదు ఎన్నడూ. దేవునికి మహిమ. ఆ పాటలో ఉంటుంది తెరచాప. తెరచాపలు విప్పితే నేను ప్రార్థన చేస్తా అన్నాడు. సార్ గాలి రాకుండా ఎందుకు సార్ అవి విప్పటం? అది చాకిరి అనమాట. పెద్ద తెరచాపలు ఆయన్ని విప్పాలి, చాకిరి చేయాలా. మళ్ళీ గాలి తోలేదనుకో హాస్యం. ఆయన ఎవరో చెప్పాడు, మీరందరూ ఇదో చాకిరి పెట్టారు, చుట్టండి సనుక్కుంటా చూడతారు. మళ్ళా అదిగో ఫోటో వేసాడు చూడండి. ఆయన ఒకటే చెప్పాడు, నేను చెప్తాను, ప్రార్థన చేస్తాను, తెరచాపలు విప్పండి అన్నాడు. సరే వాళ్ళు ఇబ్బంది పడకుండా విప్పారు. ఈయన మోకాళ్ళ మీదకి వెళ్ళాడు. కాసేపటికి వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమనో తెలుసా? హడ్సన్ టేలర్ గారు ఇక చాలు ఆపండి అని, మనకు కావాల్సినంత గాలి తోలింది, ఓడ ఒక దరికి చేరింది, ఇక చాలు ఆపండి, ఇక చాలు, ఇంకా తోలిందండి, ఇంకో డేంజర్లోకి వెళ్ళింది, ఇక చాలు. అప్పుడు మోకాళ్ళ మీద నుంచి లేచాడు. హడ్సన్ టేలర్ దేవుడే కదా మన దేవుడు, జార్జ్ ముల్లర్ దేవుడే కదా మన దేవుడు. ప్రకృతిని అంత అద్భుతంగా శాసించాడండి. సముద్రం మీద ఉన్న మంచును అడ్రస్ లేకుండా చేశాడు. ఒక భక్తుడు ప్రార్థిస్తే, మరొక భక్తుడు ప్రార్థిస్తే మోకాళ్ళ మీదకి వెళ్ళిపోతే గాలిని తోలేట అప్పటిదాకా రెల్లు కూడా కదలనంత స్తబ్దమైపోయినటువంటి వాయువుని ప్రచండ వాయువు వీచేటట్టు చేశాడు. ఆయనేనా మన దేవుడు? మరి మన విషయంలో ఎందుకండి కార్యాలు? ఒకటేనండి, వారికి మనకి. అపోస్తల కార్యాల్లో వారికి మనకి, మనకు ముందు తరాల్లో ఉన్న భక్తులకి మనకి ఉన్న వ్యత్యాసం రౌండ్ కంప్లీట్గా అట్లా. అది ఎన్నో విషయాలు దేవుని ముందు పెడుతున్నాం, కానీ పెట్టిన ప్రతి విషయంలో రౌండ్ కంప్లీట్ చేయటల్లా. అక్కడ సాతాను కుట్ర జరుగుతుంది. అది పాయింట్. మరి ఇప్పుడు నువ్వు వరుసగా రౌండ్లు చూడతా ఉంటే వాడు ఊరుకుంటాడా? ప్రతిదీ చుట్టేసే, రౌండ్ చుట్టేసే, అసాధ్యమైంది లేకుండా అన్నీ చేసుకుంటా పో, నేను చూస్తూ ఉంటాను అని ఊరుకుంటాడా? వాడు తెచ్చే దాడులన్నీ విశ్వాసానికి ఆపోజిట్లోనే తెస్తాడని చెప్పాడు. ఆ విశ్వాసాన్ని పరిపూర్ణంగా రౌండ్ చుట్టకుండా అడ్డగించి కట్టింగులు పెట్టడానికి వాడు నిరంతరం కృషి చేస్తాడు. అందుకే అపవాది వేసే అగ్ని బాణాలకి విశ్వాసమును డాల్ను అడ్డం పెట్టమన్నాడు. విశ్వాసాన్ని డాల్తో పోలిస్తే డాల్కి ఆపోజిట్లో వచ్చే బాణాలు ఏంటి? అవిశ్వాసం, సందేహం. విశ్వాసం ఇంటూ మీ దండం పెడుతుంది తెరిచి చెప్పండి, నీరసం. నిశ్చయం ఇంటూ అనిశ్చయం లేక సందేహం.
దేవునికి మహిమ. విశ్వాసం అనే దానికి ఆపోజిట్లో వాడు వేస్తున్న బాణాలు ఏంటో తెలుసా? అయ్యే అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గములే అడ్డుకొని ఆర్పివేయుచున్నది అని. బాణాలను అడ్డుకునేది ఖడ్గం కాదు, డాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము అని పాడుతున్నాం కదా. కొద్దిగా ఆలోచించండి. బాణాలు వేస్తా ఉంటే ఖడ్గం తాపగలమా? మరి ఎట్లా రాశారో ఏమో ఆ పాట. అట్టెందుకు రాశారని మళ్ళీ ఆయన కొడతాడు, ఎందుకు వచ్చిన గొడవ. మా ఒక బ్రదర్ పాడాడు, యేసు వైపు చూచుచు పందెములు ఓపికతో పరిగెత్తుదు అనే పాటలో వాక్యమనే ఖడ్గమును పట్టుకొని వీడని విశ్వాసమును కట్టుకొని, ఆ పాటలో అంటాడు, అపవాది అగ్ని పొదిని ఆర్పివేయుదాం, ఆత్మలో ప్రతి సమయం ప్రార్థించుద్దామని. అందులో కూడా ఈ 2 పాయింట్లు మెన్షన్ అవలా. కానీ ఎఫెసీ పత్రిక 6లో దేవుడు చూపించాడు, విశ్వాసమును డాలు నువ్వు పట్టుకో, అపవాది వేసి అగ్ని బాణాలని ఆర్పుటకు. చూడు ఆ వచనం చదువు, 6వ అధ్యాయము 15వ వచనం. ఇంకొంచెం మనసులో చదువుకోమ్మా, దగ్గర తీసుకొని మైకు చదువు తల్లి. 6వ అధ్యాయం 14వ వచనం. 6:14 గంట ఎఫెసీ పత్రిక. లైవ్లో ఉన్నోడు కూడా బాగా వింటారుగా, వినండి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుగుకొని మీ పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. అది విషయం. విశ్వాసం ఇంటూ రైట్. విశ్వాసానికి ఆపోజిట్లో వచ్చే అన్ని ఏంటి చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. విశ్వాసం అనే డాలుకి ఎదురుగా వచ్చి ఆపోజిట్లో వచ్చాయని ఏంటి? అదే వాడి ఆయుధం. సందేహం, అనుమానం, రోగం. దేవా స్వస్థపరచని నిరంతరం ప్రార్థన చేస్తావు, కానీ లోపల ఒకటి నాటేస్తాడు వాడు. ఎంతోమంది తెచ్చారు, నువ్వు బతుకుతా ఏంది, నువ్వు అన్నీ ఏదో నీ భ్రమ కాకపోతే ఏం వచ్చిందే, మామూలు రోగమా? కొంతమంది నా చేత ప్రార్థన చేయించుకుంటే నాకే చెబుతుంటారు, ఇది మామూలు కాదన్నా, చాలా పెద్దది. ఇక నాకు కన్ఫామ్, నాకున్న విశ్వాసం కూడా చెడగొట్టింది ఆ ముక్కుతో. దేవునికి స్తోత్రం కలుగును కాక. నాకున్న విశ్వాసం కూడా చెడగొట్టేసింది ఆ మాటతో. ఇంకేం చేసేది నేను? ఇక ఆత్మానందం పరమానందం అన్నట్టు ఇక ఆమె చేతి ప్రభావం నాకు పని చేసుకుని ఆయన సహాయం చేయ సునావులో గద్దించేది రోగాన్ని కదా, నీవన్నా డౌట్ తీసే ప్రభా. డౌట్ పోతే రోగం పోయింది. ఏ విషయమైనా ఇక ఇదే వర్తిస్తుంది. ఇంకొక విషయం కూడా ఇందు మూలంగా మీకు చెప్పాలండి. అపవాది చేస్తున్న భయంకర మోసం ఏంటంటే, దేవుని శక్తిని, దేవుని కార్యాలని, దేవుని బలముని, దేవుని జ్ఞానముని, దేవుని ప్రేమని సందేహించేటట్టు నీ విషయంలో వాడు నీకు ప్రేరణ కలిగించి, వాడు చేసేటువంటి కీడుల విషయంలో బాగా నమ్మేటట్టు చేస్తున్నాడు సైతానుగాడు. దేవుడైనా సైతానైనా మన మీద పని చేయాలంటే మన దగ్గర విశ్వాసం అనేది ఒకటి కావాలి. దేవుని శక్తి మనలో పనిచేయాలన్నా విశ్వాసమే ఆధారం. అందరూ చెప్పండి. ఇంత నీరసంగా అబ్బా ఎంత బాగా చెప్పారు. సైతాను శక్తి మన మీద పనిచేయాలన్నా కూడా విశ్వాసమే వాడికి కూడా ఆధారం. తెలుసా మీకు? మనలో ఏర్పడిన విశ్వాసాన్ని ఆధారం చేసుకుని వాడు శోధించేది. మనలో ఏర్పడిన విశ్వాసాన్ని ఆధారం చేసుకునే దేవుడు మనలో క్రియ చేసేది. ఎంతమందికి అర్థమైంది? సైతానుగాడు మనలో పనిచేయాలన్నా కూడా ఏది ఆధారం? దేవుడు పనిచేయాలన్నా డౌట్ లేదుగా. ఇప్పుడు దేవుని మీదేమో సందేహాలు పుట్టించి వాడు చేసే కార్యాల మీద మహానమ్మకం పుట్టించాడు. చాలా మూవీస్లో చూసారా మీరు? దయ్యాల సినిమాలన్నింటిలో దెయ్యమే హీరో. దయ్యాల సినిమాలన్నింటిలో దెయ్యమే హీరో. దాన్ని ఎంత హైలైట్ చేసి చూపిస్తాడంటే ఇక దానికి అసాధ్యమైన ఏముండవు. అందులో దెయ్యం పాస్టర్లను కూడా కొడుతుంటాయి.
సేవకుడు కూడా సిలువ పట్టుకుని గడగడగడగడలాడుతూ ఉంటాడు. గందరగోళం అయిపోతుంటుంది, చంపేస్తూ ఉంటుంది, ఎట్లెట్లో చేస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు అనుకున్నా? మనలో సందేహం, అనుమానాలు పుట్టించడానికి, దయ్యాన్ని గొప్పగా చూపించి దేవుణ్ణి తక్కువగా చూపించే ఒక కుట్ర అది. మనుషుల దగ్గర నుంచి వినబడే మాటలు కూడా అయ్యే. మనుషుల దగ్గర నుంచి వినబడే మాటల్లో కూడా ఈ విషయం ఉంటుందండి. జాగ్రత్తగా వినాలి. నీ చెవికి వినబడుతున్న ప్రతి మాట అది దేవుని నుండి వస్తుందా, దేవ వ్యతిరేకమైన పరిస్థితుల నుండి వస్తుందో గమనించుకోవాలి, వివేచించుకోవాలి. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. నీ చేతనే నమ్మిస్తాడు. నువ్వు ఆశిస్తున్నవి నీకు దక్కవు అని, నువ్వు అనుకున్నవి నీకు జరగవు అని నీ చేతనే నమ్మిస్తాడు. నమ్మించి నీ చేతనే విశ్వాసం ఉంచిపిచ్చి దాన్నే ఆధారం చేసుకుని అధికారికంగా వస్తాడు నీ దగ్గరకు. వాడు ఏబు దగ్గరకు వచ్చేటప్పుడు ఈ తంతే ఉపయోగించాడు వాడు. సాతాను ఏబు దగ్గరకు వచ్చేటప్పుడు ఇదే తంతును ఉపయోగించి ఎంటర్ అయ్యాడు. ఏ తంతు తెలుసా? చక్కని భార్య, ఎంతో ప్రేమగా ఉంది. ఈ ప్రేమ చివరి దాకా ఉంటుందా? మధ్యలో రివర్స్ అయిద్దేమో. 10 మంది పిల్లలు అద్భుతంగా ఉన్నారు. చివరి దాకా ఉంటారో మధ్యలో ఓడతారో ఏమో. ఎవరికో అట్టెందుకు అనుకుంటాడు. ఏవు ఎలాంటోడు? న్యాయవంతుడు, సత్యవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. ఏబు వంక పెడుతున్నావా అంటారా? ఏబే చెప్పాడు, ఏం చెప్పలా. ఇంతమంది దాసదాసీ జనాంగం, ఎడ్లు, గొర్రెలు, ఒంటెలు, పశువులు, విస్తారమైన ఆస్తి ఉంది, ఒక రాజులాగా ఉన్నాను. ఇదంతా ఉంటుందో ఊడిద్దో? పిల్లలకేమన్నా ఇద్దేమో. వినండి, పిల్లలకేమన్నా ఇద్దేమో, పిల్లలకేమన్నా ఇద్దేమో, పిల్లలకేమన్నా ఇద్దేమో. ఏం నమ్ముతున్నా? అయిద్దేమో, అయిద్దేమో, అయిద్దేమో. చివరికి అయిద్ది. అప్పుడేమంటే తెలుసా? నేను ముందే అనుకున్నా. నేను ముందే అబ్బాబాబాబా ఎంత బాగా సపోర్ట్ చేశా సైతానికి. ముందే అనుకుందంట. ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం. ఏదో ఒకటి అయిద్ది, ఏదో ఒకటి అయిద్ది. ఇది ప్రతి విషయానికి వర్తిస్తుంది, సేవకు కూడా వర్తిస్తుంది. అబ్బో మన వల్ల కాలే, మన కష్టంలే, అబ్బో మనకు సాధ్యం కాలే, మనకి ఎంతవరకు వెళ్ళే. గుర్తుపెట్టుకో, నువ్వు ఎంతవరకు పరిధి గీసుకుంటావో ఆ పరిధి వరకే దేవుని శక్తి నీలో పనిచేస్తుంది. ఎంతవరకు నువ్వు పరిపూర్ణంగా విశ్వసించగలుగుతావో అంతవరకే దేవుడు చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం. నేను ఎన్నోసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా, నీ విశ్వాసానికి తక్కువ చేయడు, నీ విశ్వాసానికి మించి కూడా దేవుడు చేయడు. ఇది ఫస్ట్ టైం కూటమి. ఇక్కడ విశ్వాసాన్ని ప్రయోగించే అవకాశం నాకు లభించింది. ఒక సాహసోపేతమైన అడుగు. ఈ ఊరు తెలీదు, ఇది నాకే కొత్త, మీకు ఇంకా కొత్త. రతన్ రాజ్ పాష గారు ఉన్నాడు ఇక్కడ, పుట్టినోడే ఉన్నాడా? పొద్దున వచ్చిన ఉన్నాడా? అదిగో ఆయన ఇక్కడ స్థానికుడు. నాకు ఈ ఊరు కొత్త, ఈ ప్రదేశం కొత్త, మీకు ఇంకా కొత్త. ఈ ప్రదేశానికి వచ్చి నా ఊరు వదిలిపెట్టి, అక్కడ మందిని వదిలిపెట్టి, అక్కడ పొలాలన్నీ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూటం, ఇంత తతంగం అంటే కైసా హోతా హై జరా సోచో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం కావాలి? తప్పనిసరిగా విశ్వాసమే కావాలి. ఎట్లా సాధ్యం? ఏమో నాకది కష్టం, కానీ విశ్వాసంతో నేను అడుగేస్తే నా దేవునికి సమస్తము సాధ్యం. జాగ్రత్త, పొదుపుగా శక్తి వినియోగం చేయండి. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ పందిళ్ళని నేర్పిస్తుంటే వేసేవాళ్ళకు డౌటు, వీడు ఏందో మమ్మల్ని ఈంతున్న పందిళ్ళు, ఈ కర్రలన్నీ నాటిపిస్తా ఉన్నాడు, సాగుపడుతున్నాడు. ఇంత అవసరమా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి ఎంతవరకు ఒక పరిధిని నియమించి సిద్ధపరిచానో అంతవరకు నా దేవుడు నింపుతా ఉంటాడు. అది విషయం. నేను అందుకే చాలాసార్లు చెబుతాను, మందిరాలకు గోడలు కట్టకండి, మీకు దండం పెడతానని.
మందిరాలు బాగా ఈ సైడ్ ఇంతెత్తు కూడా ఈ సైడ్ ఇంతెత్తు కూడా బాగా స్లాబ్ వేసి గట్టిగా కింద మార్బల్ వేసి ఇంకా కదలకుండా ఇక చాలు. నేను చెప్పను, అంతవరకు పరిధి గీసుకుంటే ఇక అక్కడే ఆగిపోయింది నీ వ్యవహారం. మందిరం వేయాలి, ఓపెన్ షెడ్ వేయాలి, 3 అడుగులు గోడ పెట్టాలి, అది కూడా సిమెంట్ తక్కువ వేసి పెట్టాలి సేవకులకి. మరి నీ భారం, నీ ప్రయాస, నీ ఆశ, నీ ఆరాటం ఏంది? ఏదో స్థిరంగా అంతమందిని కట్టుకొని హల్లెలూయా చేద్దామనే, లేకపోతే ఆత్మల్ని గెలుద్దామనే? ఆత్మలు రక్షించాలా, విస్తారమైన ఆత్మల్ని గెలవాలంటే మరి నీ విశ్వాసం కనపరిచింది అది. సిమెంట్ తక్కువ వేసి కట్టాలి గోడలో. ఏది స్లాబ్ వేసే గోడలు కాదు నేను చెబుతుంది. ఓపెన్ షెడ్, స్తంభాల మీద రేకుల షెడ్ వేయాలి, చుట్టూ సిమెంట్ తక్కువ వేసి గోడలు కట్టాలి. విశ్వాసం ఎందుకు? పగిలిపోతాయి. ఏ విశ్వాసంతో వేసావో ఖచ్చితంగా తీసేస్తావు వాటిని. ఎందుకు తెలుసా? అది పెంచాలి మళ్ళీ, ఎందుకంటే ఆత్మల్ని పంపుతాడు దేవుడు. నువ్వు విశ్వాసాన్ని ప్రయోగించావు, సిగ్గుపరచడు. అదంతే నియమం, అదంతే నియమం. ఫిక్స్ అయిపోయావంటే అక్కడే అయిపోతావు. నీకు అంతే, అడుగు కూడా కదలవు. ఎందుకంటే నువ్వు అదే నమ్ముతున్నావు, అక్కడే అయిపో. విస్తరించాలి. మనకేమైనా ఆస్తులు సంపాదించుకోవడానికి వచ్చామా సేవకి? లేకపోతే ఏమన్నా అంతస్తులు సంపాదించుకోవడానికి వచ్చామా? విస్తారమైన ఆత్మలను సాతాను చేతుల నుండి బయటికి తీసుకొని రావడానికి వచ్చాం మనం సేవకి. హల్లెలూయా. నశించిపోతున్న ఆత్మలని రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి ప్రకటించి ప్రార్థించి వాళ్ళని బయటికి తీసుకొని రావడానికి వచ్చాం. చచ్చిందాకా నిద్రపోకూడదు, వాడిని కూడా నిద్రపోనికూడదు. లూసిఫర్ గారిని నిద్రపోనికూడదు. ఎక్కడో చోట ఏదో ఒకటి గెలుస్తూనే ఉండాలి. మెంటల్ ఎక్కాల మన దెబ్బకోడికి. ఇంత మన జోలికి రావటం మానేసుకోవాలి. వాడు వీడిని కదిలిస్తే చాలు, ఒకటి చేసేది వీడిని కదిలిచ్చానంటే ఇంకా 10 చేస్తాడు. వీడు డేంజర్ క్యాండిడేట్ అని మన జోలికి రాకూడదు వాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. కానీ అనుమానం, ఇంతవరకు చాలే, ఇంతవరకు చాలే, ఈ జన్మకి ఇంతే చాలే అంటే దేవుడు మళ్ళీ ప్రార్థన ఏం, ప్రభువా విస్తారమైన కార్యం చేయాలి. ఆయన చూస్తూ ఉంటాడు, నీకేమైనా మెంటలా అని. నీకేమైనా మెంటలా? ఎట్లా ఫిక్స్ అయిపోయి ఈ జన్మకి జాయిలే అన్నావు, మళ్ళీ విస్తారమైన కార్యం. నీకు మైండ్ పోయిందే? విస్తారమైన కార్యం జరగాలన్నప్పుడు ఈ జన్మకి జాయిలని ఎట్లా తృప్తి చెందుతున్నా? 100 మంది నదిలో మునిగిపోతున్నారు. దేవా నీకు స్తోత్రం, ఒక 10 మందిని లాగితే చాలు ప్రభా, హల్లెలూయా. మిగిలిన 90 మంది ఈ జన్మకి జాలే ప్రభా, వాళ్ళు మొత్తం పోతే పోయిరపాతాడానికి స్తోత్రం, ఈ 10 మంది అనుకుంటావా? నా ఊపిరి ఉన్నంత వరకు, నేను బ్రతికున్నంత వరకు, నాలో శక్తి ఉన్నంత వరకు ఎంతమందిని అవకాశం ఉంటే అంతమందిని నేను రక్షణలోకి నడిపించాలి, ప్రభు చెంతకు తీసుకొని రావాలి, అనేక ఆత్మల్ని గెలవాలి, అనేక జీవితాలను వెలిగించాలి. హద్దులు పెట్టవాకు, హద్దులు పెట్ట. అరే లోకస్తులు, నిరీక్షణ లేని లోకస్తులు ఏమంటున్నారు? ఆకాశం హద్దు అంటున్నారు. అంటే అంత ఎత్తు పోదామని. ఒక అన్యుడికి అంత నిరీక్షణ చూడు, ఆకాశమే హద్దు అంట. ఏదో మూవీ రచయిత పాట రాశాడు, ఆకాశమే హద్దు, అవకాశం వదలొద్దని. మరి నీకెంత ఉండాలి? ఏ నిరీక్షణ లేనివాడు అంతలా మాట అంటే, ఇంత గొప్ప దేవుణ్ణి పెట్టుకుని నీకెంత నిరీక్షణ ఉండాలి? సామాన్యుడు ఏ నిరీక్షణ లేనోడు ఆకాశం హద్దు అంటే నువ్వు 3వ ఆకాశం హద్దు అనాలి. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా ఇదేదో కాసేపు టైంపాస్ కోసం చెప్పట్లా నేను. దేవుడు పలికిస్తున్న మాట పలుకుతున్నా. నీ ఇష్టం, నువ్వేమన్నా అనుకో, నువ్వు ఎలా తీసుకుంటావో నీ ఇష్టం. నీ చేతుల్లోనే పెట్టాడు. నీవు ప్రకటించేదానికి, నీవు ప్రదర్శించేదానికి భిన్నంగా ఏది జరగదు. నువ్వు నమ్ముతున్న దానికి ఆపోజిట్ జరగదు. పరిపూర్ణంగా నువ్వు ఏది నమ్ముతావు అది జరిగింది. ఏం చేశాడు? జీవం గల దేవుని సన్నిధిలో ఉన్నాడు. కానీ ఇవన్నీ పోతాయేమో, ఇది జరిగిద్దేమో, ఇలా అయిద్దేమో, అలా అయిద్దేమో అని ముందు ఆ డౌట్ పుట్టించాడు శత్రువు. పుట్టించి తర్వాత అవన్నీ నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఆయనకి ఆ డౌట్ ఉందని లేఖనం చెబుతుంది. ఏబు గ్రంథం 3:25. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో
నమ్మిచ్చాడు ఫస్ట్. ఇవన్నీ ఇలాగ అయిపోతాయి, ఇలా జరిగిద్ది, ఇలా అవుతుంది, అలా అవుతుంది, ఇలా అవుతుంది, అదే 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 నమ్మేటట్టు చేసి చివరికి అదే జరిగేటట్టు చేశాడు. ఏబు జీవితంలో వాడు కార్యం చేయటానికి మొదట ఏబులో వ్యతిరేకమైన పరిస్థితులను గురించి విశ్వాసం కలిగించాడు. మళ్ళీ చెబుతా, ఏబు జీవితంలో సాతాను పని చేయటానికి వ్యతిరేకమైన పరిస్థితుల విషయంలో ఏబు నమ్మేటట్టు వాడు చేశాడు. వ్యతిరేక పరిస్థితుల్ని విశ్వసించేటట్టు శత్రువు కుట్ర చేశాడు. సక్సెస్ అయ్యాడు, నెరవేరింది. తర్వాత దేవుడు అన్ని దొళ్ళగొట్టి సరిచేసి లైన్లో తీసుకొచ్చి ఇక దేవుని వైపే ఆనుకొని దేవుని మీదే ఆధారపడి ఇక ఏదైనా ఆయనే, ఉంచిన ఆయనే, తీసిన ఆయనే, ముంచిన ఆయనే, తేల్చిన ఆయనే అని పూర్తిగా దేవుని మీదగా ఆనుకునేటట్టుగా ఏబుని రెడీ చేసేసుకున్నాడు దేవుడు. దేవునికి మహిమ. అందరూ చెప్తారా గట్టిగా? దానికోసం నీకు అవసరమైతే కీడు స్వప్నాలు చూపిస్తాడు, కీడు ప్రవచనాలు చెప్పిస్తాడు, కీడు ప్రేరణలు కలిగిస్తాడు. నువ్వేం చేయాలి? అట్లాంటి కలిగినప్పుడు వ్యతిరేకంగా విశ్వసించాలి. దేవునికి స్తోత్రం. నీకే ఒక కళ పుట్టిస్తాడు వాడు. కల్లో నీ వారికి ఏదో జరుగుతున్నట్టు, నీకేదో అయిపోతున్నట్టు వాడు స్వప్నం పుట్టిస్తాడు. పుట్టించి ఇక డే అంతా నువ్వు దాన్ని నమ్మేటట్టు, నాకేందో ఇలా వచ్చింది, ఏదో జరగబోతుంది, నాకేందో ఇలా వచ్చింది, ఏదో అవ్వబోతుంది, నాకేందో ఇలా వచ్చింది, మా ఇంట్లో ఏదో జరగబోతుంది. ఇక దేవుడు మాత్రం ఏం చేస్తాడు? సరేలే సావు అట్నే వదిలేస్తాడు. చివరికి అదే జరిగినాక నాకు రాత్రే వచ్చిందమ్మా, నాకు రాత్రి, నేను అంటాను దెయ్యం మొహం దాన్ని రాత్రి వచ్చినప్పుడు మోకాళ్ళుని ప్రార్థన చేసి ఆ పాయింట్ని డిలీట్ చేసేసి ప్రశాంతంగా నా దేవుడు ఉన్నాడు, నాకేం కాదని ఎందుకు నమ్మలా అనాలనిపించింది. దెయ్యం మొహం అంటే ఊరుకుంటుందా? నన్ను తిట్టదు, అందుకని అనలే నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, నీ చేతనే వాడు నమ్మిస్తాడు చాలా విషయాలు. అందుకని నువ్వు నమ్మాలనుకుంటున్నావు, ఎందులో నువ్వు రౌండ్ చేయాలనుకుంటున్నావు? కొంతమంది సైతానుగాడి విషయాలు, కీడు విషయాలు ఎంత అద్భుతంగా రౌండ్ కొడతారో అస్సలు డౌట్ ఉండదు. దేవుని సంగతులు అట్లా నమ్మితే ఎంత బాగుండు. ఏ సందేహం లేకుండా ఎన్ని కార్యాలైనా చేస్తాడు. ఈరోజు ఆయన రక్షణ నిశ్చయమని నమ్మావు, డౌట్ లేదో నేను పరలోకం పోతా, ఎందుకంటే యేసయ్య నా కోసం ప్రాణం పెట్టాడు, సందేహం లేదన్నావు. ఆ ఒక్క పాయింట్ను బట్టి ముందు అసలు పరలోక రాజ్యం నీకు కన్ఫర్మ్ అయిపోయింది. సంతోషం. పరలోక రాజ్యం ఇవ్వగలిగినోడు ఈ భూమి మీద నీ కార్యాలు చేయలేడా? ఆత్మ సంబంధమైన విషయాల్లో నీకు తోడ్పాటు అందించలేడా? శరీర సంబంధమైన విషయాల్లో నీ పట్ల కార్యాలు చేయలేడా? శత్రువు ఒకవేళ నీ కీడుగా తీసుకొచ్చినవన్నీ చీటికలో అన్నీ నీకు మేలుగా మార్చలేడా? డబ్బులు కూడా ఎక్కువ అడగను నేను, తెలుసా మీకు? దేవుణ్ణి, దేవా ప్రభువా నాయన మంచిగా ఫుల్గా పైసలు ఈ ప్రభువా అని కూడా అడగను నేను. ఎందుకు చెప్పండి? అవసరం ఏముందండి? ఇప్పుడు బ్యాంకే మనదైనప్పుడు ఇంక మనం స్పెషల్గా డబ్బులు దాచిపెట్టేది ఏంది? బ్యాంకు మనదైనప్పుడు స్పెషల్గా డబ్బులు దాచిపెట్టేది ఏంది? అసలు నాకు అర్థం కాదు. నిరంతరం నాకు కావలసినవని ఇచ్చే దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఎప్పుడేమన్నాడు? అబ్బాయి ఫలానా డేట్ నుంచి ఫలానా డేట్ వరకే నేను అవైలబుల్, అందుబాటులో ఉంటాను, తర్వాత ఉండను, ఏదన్నా కావాలంటే ఇప్పుడు అడుగు, నేను ఫారెన్ టూర్ వెళ్తున్నాను అన్నేమన్నా అంటాడా? మధ్యరాత్రి వచ్చి నాకు కావాలి ప్రభు అంటే పంపిస్తున్నా పో అంటాడు. మధ్యాహ్నం వేళ వచ్చి ప్రభు అంటే ఏం కావాలంటాడు. అడుగుడి ఎప్పుడు ఇవ్వబడును? అడుగమంటివే అక్కరలన్నీ నన్నడుగమంటివే, అడుగమంటివే అక్కరలన్నీ నన్నడుగమంటివే, ఆపదలో నేనే ఆశ్రయము అంటివే. అడుగమంటివే అక్కరలన్నీ నన్నడుగమంటివే, ఆపదలో నేనే ఆశ్రయము అంటివే, అడుగమంటివే. ఈ సూత్రం పట్టుకొని సూత్రాలు ఎన్నైనా బుసే,
దేవునికి స్తోత్రం. పోయి కూర్చో, వాళ్ళు అడగమన్నావుగా. అడిగినది నిశ్చయముగా దొరుకునని నమ్మాలా. నేను చెప్పానా? మార్కు సువార్త 11వ అధ్యాయం ఆ ఒక్క ముక్క చూడండి అమ్మా. 24వ వచనం. ఎన్నో వచనం? 24. 24 చెల్లి చదువుతుంది చూడండి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్లీజ్ 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 ఈ పాయింట్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు, చాలా సీరియస్. నీవు జయ జీవితం పొందడానికి కావలసిన రహస్యం అంతా ఇక్కడే ఉంది. లోకమును జయించిన విజయం ఏమని చెప్పాడు? అక్కడ దెబ్బ కొడుతున్నాడు వాడు. తెచ్చే పరీక్షలన్నీ దానికే తెస్తున్నాడు. లక్ష్య పెట్టొద్దు. ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆయన నీ పక్షమునున్నాడు. నీ కొరకు ఆయన కదులుతున్నాడు. నీ హద్దులు మారిపోవాలి. అదుగో వాగ్దానం, అదుగో వాగ్దానం. చదువు, వాగ్దానం చదువు. నేను నిన్ను ఆశీర్వదించి విస్తరింపజేయబోతున్నాను అంటున్నాడు. మరి నువ్వేం నమ్ముతున్నా? ఈవేళ నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు ఆయన సన్నిధిలో. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపజేయబోతున్నాను. అబ్రహాముకు సంతానపరంగా ఇచ్చాడు, నీకు ఆత్మ సంబంధమైన సంతానపరంగా ఇస్తున్న వాక్కది. స్వతంత్రించుకో విశ్వాసంతో. సందేహించవాకు, దెబ్బతింటావు. హద్దులేవాకు, పరిచర్యకి తొలగించేసాయి. నిరీక్షణతో కాచుకో, ఎదురు చూడు. నీ విశ్వాసము సిగ్గుపరచబడదా. వాక్యమే అది కూడా. ఆయన యందు మనం ఉంచిన విశ్వాసము, నిరీక్షణ సిగ్గుపరచదని 2 లేఖనాలు ఉన్నాయి. ప్రతి పాయింట్ సీరియస్. శత్రువుని, వాడి కార్యాలను నమ్మటం మానే. పనికి మాలిన కీడులు నమ్మటం మానే. జబ్బొచ్చిందా, చచ్చిపోతావని చెప్పారా? ఆ చెప్పిన వాళ్ళ మాటలు ఏం మూడేసుకుంటారు కొంతమంది. ఏమి నమ్ముతారు. మా పెద్దాడికి అన్నీ తెలుసయ్యా, అన్ని టెస్టులు చేసి చెప్పాడు, ఇంకా క్లైమాక్స్ ఏనమ్మా అని. నీ పెద్దాడు చెప్పాడు, ఆ పెద్దాడికి డాక్టర్ చెప్పాడు. పెద్ద ఆయన చెప్పలేదుగా. పెద్ద ఆయన ఏం చెప్పాడు? నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. యేసు నామములో స్వస్థత. హల్లెలూయా. అది శరీర స్వస్థత అయినా, ఆత్మ సంబంధమైన స్వస్థత అయినా, మానసిక స్వస్థత అయినా. నేను ఆత్మ సంబంధంగానే చేయగలుగుతాను, శరీరం మనలో కాదు అన్నాడా? ఎప్పుడు చెప్పాడా? దేనికైనా సమర్థుడు ఆయన. మళ్ళీ పాడదాం. నీ ప్రజల నీరసం వచ్చినట్టుంది నాట్లాగా మీకు కూడా. రాజాజ్ఞ మార్చింది నీవేనని సంతోషంగా, నీ ప్రజల నెమ్మదికై. రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును వనచి అధికారులను అదముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? మళ్ళీ పాడుకుందాలే కానీ, మంత్రప్రయోగం చేసే మాంత్రికుడికి ఎంత విశ్వాసం అండి. సాతానుని ఆశ్రయించిన వాడికి, శక్తిహీనుడైన సైతానును ఆరాధించేవాడికి, సాతానునికి ఉపాసన చేసేవాడికి, మాంత్రిక విద్యను ఉపాసించేటువంటి వాడికి ఎంత విశ్వాసమో తెలుసా మీకు? ఒక అల్పమైన వాడికి అంత విశ్వాసం ఉంటే, జీవము గల దేవుడు ఆయన కార్యాలన్నీ గ్రంథ రూపంలో నీ చేతికొచ్చినాయి. ప్రాక్టికల్గా ఎన్నో అనుభవించావు, ఈరోజు కూడా చూస్తానే ఉన్నావు. వాడు సాతాను మీద, ఒక మాంత్రికుడు సాతాను మీద పెట్టిన విశ్వాసం జీవం గల దేవుని మీద నువ్వు పెడితే ఎట్లా ఉంటుందో తెలుసా? వాడిని ఎవడన్నా గదిలిచ్చాడు అనుకో, వాడు ఏమన్నాడు? సాయంత్రం తెలుస్తారా నీ సంగతి అని పోతాడు. పోయి వాడు కూర్చున్నాడు, వాడు తంతుల్లో వాడికి విశ్వాసం.
వీడి మీద ప్రయోగం చేస్తాను, దుష్టశక్తిని ఏదో ఒకటి చేసిద్దని. ఒక అబద్ధాన్ని నమ్మినోడు, సాతాను మోసాన్ని నమ్మినోడికి అంత విశ్వాసం. నువ్వు వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చో. వాడికున్న విశ్వాసం నీకు లేదుగా. వాడు దీక్ష పూని కూర్చుంటాడు, వాడు తిండి మానేస్తాడు అవసరమైతే, కొన్ని నియమనిష్టలు పెట్టుకుంటాడు, దాన్ని కట్టుబడి వాడు పని చేస్తాడు. కాన్ఫిడెన్స్ వాడికి, విశ్వాసం. నీకేం హద్దులు పెట్టాడు? కడుపు నుండి తిని కూడా మోకాళ్ళు వేయొచ్చే. పోయి మోకాళ్ళ మీద కూర్చో. ఎందుకు కదలతో నేను కూడా చూస్తాను నీ పరిస్థితి. ఎందుకు మారదో చూస్తా నేను ఈ పరిస్థితి. ఎందుకు తగ్గదో చూస్తా ఆ రోగం. ఎందుకు పోదో చూస్తా ఈ అప్పు. శరీర సమస్యలేగా. ఎందుకు పోదో చూస్తా నా భర్తలో ఉన్న బలహీనత. ఎందుకు పోదో చూస్తా నన్ను శోధిస్తున్న శోధన, బలహీనత. వెళ్ళి కూర్చుంటా నా దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం. హాస్పిటల్లో కొడుకున్నాడు నా కొడుకు. ఒకసారి డెంగ్యూ ఫీవర్ వచ్చింది. ప్రార్థన చేసిన ఫ్యామిలీ వాళ్ళకి డౌట్గా, ఏదైనా జరగని జరిగితే పిల్లగాడు నువ్వే గా చేసి అంటారు. మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ, సరిపోవడం తీసుకెళ్ళి ఆసుపత్రిలో చేర్చాడు. నన్ను చూడటానికి వచ్చాడు దైవజనులు. బుజ్జన్న వచ్చాడా? పొద్దున్న వచ్చినట్టున్నాడు బుజ్జన్న. ఆయనతో పాటు ఒక 2-3 దైవజనులు వచ్చారు అబ్బాయికి ప్రార్థన చేయటానికి. ప్రార్థన చేసి ఆమెనని బయటకు వచ్చారు. దగ్గరగా అక్కడ 20-25 బైకులు ఉన్నాయి. అన్ని బైకులు వదిలిపెట్టి దొంగోడు ఆయన బైకే తీసుకొని పోయాడు. ఏం చేయాలి? నా బిడ్డకు ప్రార్థన చేయడానికి వచ్చాడు, ఆయన బైక్ పోయింది. చూస్తున్నాడు, ఈ పాపం అంతా తిరుగుతున్నాడు. ఎక్కడ ఉంటుంది? సరే నేరుగా పోలీస్ స్టేషన్కి పోయాం. వాస్తవంగా హైదరాబాద్ ప్రయాణం నాది ఆ రోజు. టికెట్ తెచ్చారు. కిరణ్ వాళ్ళు ఇక్కడే ఉన్నారా? ఎటు వెళ్ళారా? చేతులు ఎత్తే బాగుండే, కనపడతారేమో. స్టేజీ కింద ఉన్నారు. సరే ఇక్కడ ఉన్నారులే. టికెట్ కూడా తెచ్చారు. నన్ను హైదరాబాద్ సాగనంపట రెడీ చేశారు. ఈ లోపు ఆ బైక్ పోయింది. ఏం చేయాలి? ఏమంటే బైకే కదా అనుకోవద్దు, దేవుడు నాకు నేర్పినవి చెప్తున్నాను నేను. నా డౌటు, ఇంతమంది బైకులు ఉంటే వాడెవడు అసలు ఈ దైవజనుడి బైకే తీసుకొని పోయాడు. వాడు నాకు సమస్య సృష్టించాడు, వాడు సైతాన్ వాడు. సరే చేసేది ఉంది. వెతకటం మొదలుపెట్టాం. వాడేమో రోడ్డు మీద పెట్టుకుని ఉంటాడా, బెదర పెట్టేదా అని. వాడి పాటలు కూడా తీసి ఆడ అమ్ముకున్నాడో ఎడిపోయాడో వాడికి తెలీదుగా. పోలీస్ స్టేషన్ పోతే తీసుకుందాలే, కంప్లైంట్ తీసుకుందాలే, వెతకండి అయ్యా, కాస్త చుట్టూ తిరిగి వెతకండి అన్నారు. మారు మాట్లాడకుండా ఎన్నింటికి పోయిందా? 7:30, 8 పోయింది. 12 దాకా వెతుకుతానే ఉన్నాం. నా వల్ల కాల. తెల్లారి ప్రోగ్రాం ఏంటంటే గుంటూరు మాయబజార్కి వెళ్ళాలి, అక్కడ బైక్ విడి పార్ట్స్ అయిపోతుంది, ఒక పార్ట్ అన్నా చూసి గుర్తుపడితే బుజ్జన్న పట్టుకుందాం అని ఒక ఆలోచన. ఒకవేళ చీకటితో వెళితే పార్ట్లు ఊడదీయక ముందే బైక్ పట్టుకోవచ్చు అని మరొక ఆలోచన. రెండవది, అది సాధ్యపడకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చోవటం, 3 ఆలోచన. ఎందుకంటే పాపం కొత్త బైకు. అక్కడ ఇంకొక సమస్య ఏంటంటే విశ్వాసులు మామూలు కాదుగా. అన్ని బైకులు ఉంటే అయ్యగారి బైక్ ఎందుకు పోయింది? మంచోడైతే ఎందుకు పోయిద్దిలే. వాళ్ళు ఇదొక దాడి ఉంటుందిగా. దేవునికి స్తోత్రం. మంచోడైతే ఎందుకు పోయింది? ఏయో ఉంటాయి. అంతమంది పోకుండా ఆయనదే పోయిందంటే ఎందుకు పోయింది అంటుంటారు కదా. ఆయన ఆ శోధన బుజ్జన ఆయనకి వెళ్ళి చూస్తే పాప ఆ ఫీలింగ్ అదే కనపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. సరిగా ఆ నైటు క్యాన్సిల్ చేసుకొని చర్చిలోకి వెళ్ళి పండుకున్నా. తెల్లవారు ఎటు పోవాలా? లేచి గుంటూరు మాయాబజార్కి పోవాలా. పోయి అక్కడికి తీసుకొచ్చి వాళ్ళందరూ చెక్ చేసుకోవాలన్నమాట. ఎవడన్నా దొంగ బండి తీసుకొస్తాడేమో అని కాసుకొని ఈ బండి కానీ వచ్చి పెడితే పట్టుకోవాలన్నమాట. అది జరిగానా? అందరికీ తెలిసేటట్టు దొంగోడు బండి తెచ్చానా? ఎట్లా సాధ్యం? వాళ్ళకి ఏదో ముసుగులు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కాదని తెల్లవారుజామున లేచి
నేను అక్కడికి పోయేది ఏంది, స్టేషన్కి పోయేది ఏంది, మాయాబజార్కి పోయి నేనేదో నక్కలాగా కాపలాగా వేసేది ఏంది, మీ సేవకులు మీ పనే. నువ్వు ఉన్నావు కదయ్యా, నా తెలియదు నువ్వేం చేస్తావు, బండి రావాలి అని పోయి ఏకాంత ప్రార్థన తెల్లవారుజామున పోయి ప్రార్థనలో కూర్చున్నా. ఏమంటే బైకే కదా అనుకోకండి, నాకు అప్పుడు ఎట్లుందంటే అట్టుంది. నాది పోయినా నాకు అంత ఫీలింగ్ లేదు, నా కోసం వచ్చిన ఆయన బండి పోయింది. ఇప్పుడు ఇంకో కొత్త బండి నేను తీసుకొచ్చి ఇచ్చినా తృప్తి ఉండదు. ఆయన బండి పోతే తెచ్చిచ్చాడు అంటే అసలు ఎందుకు పోయింది అని మళ్ళీ మొదలు పెడతారుగా. కాబట్టి ఇప్పుడు ఆ బండే దొరకాలి. స్తోత్రం. పై మోకాళ్ళ మీద కూర్చున్నా. సెల్ ఫోను, శాంసంగ్ ఫోన్ ఉంటుంది, అది స్విచ్ ఆఫ్ చేశా డిస్టర్బెన్స్ చేయకుండా. ఏకాంతంలో వెళ్ళి, నువ్వేదన్నా నన్ను శిక్షించాలనుకుంటే నన్ను శిక్షించు, నాకు మేలు చేయాలని, నా కోసం ప్రార్థన చేయాలని వచ్చిన దైవజన్ని ఇబ్బంది పెట్టదు తండ్రి. నాకు తెలియదు ప్రభా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నీ దాసునికి అదే బండి దొరకాలి, ఆ బండి దొరకాలి అని ప్రార్థన చేశా. విచిత్రం చెప్పనా, వెళ్ళి అక్కడ కూర్చున్నాయి. ఇక కాసేపు మోకాళ్ళు వేసి ప్రార్థన చేశా. ఇక ఆ చెరువు కట్ట మీద అటు ఇటు తిరుగుతున్నా, నాకు తెలియదు, కళ్ళు తెరిసే మాట్లాడుతున్నా. ప్రార్థన అనగానే మోకాళ్ళు వేసి అలానే ఉండాలి, కొయ్య బొమ్మలాగా అనుకోవాకండి. నీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలాగా నువ్వు దేవునితో మాట్లాడుకో. అన్నీ బాగుండి మంచం మీద వండుకొని మాత్రం చేయవాక. నీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా చేయమన్నానని కొంతమంది బరీగా తిని మంచం మీద వెళ్తా, ప్రభా స్తోత్రం, ఈ దరిద్ర పనులు మాత్రం చేయవాకండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. నీకు ఎలాగ, నీ హృదయానికి ఎలాగ అనుకోవాలి, ఏకాంతంగా నువ్వు దేవునితో కూర్చో. అయితే నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి. లోకాన్ని వదిలిపెట్టాలి, మిగిలిన వ్యవహారాలు వదిలిపెట్టాలి, నా తండ్రితో నేను కూర్చోవాలి. నాకు తెలియదు, ఈ పరిష్కారం నువ్వే చేయమని ప్రార్థన చేశాను. దేవుడు మాట్లాడాడు, నువ్వు వెళ్ళే ప్రయాణం ఆపడానికి ఈ కార్యం నేను జరిగించానని. అదే నిజమైతే ఆ బండి దొరకాలన్నాను నేను. స్విచ్ ఆన్ చేసుకోరా అన్నాడు. సెల్ ఫోన్ తీసి స్విచ్ ఆన్ చేశా. స్విచ్ ఆన్ చేయగానే ఫస్ట్ ఫోన్ బుజ్జన్న దగ్గర నుంచి వచ్చింది నాకు. ఆయన కూడా ఇప్పుడు మీరు అన్నట్టు అన్నాడు ఫోన్. నేను హలో అనగానే మీరేమన్నారు ఇప్పుడు, ఇంకోసారి అనండి. ఈ మాట ఆయన అన్నాడు, హల్లెలూయా తమ్ముడు బండి దొరికింది అన్నాడు. విషయం చెప్పనా, ఇప్పుడు ఎవరో తెలిసిన వాళ్ళు తీసుకెళ్ళారు అనుకుంటారు కదా మీరు. నో, పక్కాగా దొంగడే తీసుకెళ్ళాడు. తాళం ఆయన చేతిలో ఉంది, వీడు వేరే విధంగా బండిని స్టార్ట్ చేసుకొని తీసుకెళ్ళాడు. కానీ ఆ తీసుకెళ్ళిన వాడితో ఆయన మాట్లాడాడు. తెచ్చి ఆడబెట్టాడు తెలుసా. రాత్రి మేమందరం కలిసి వెతికాం కదా సేవకులం, ఒక దైవజనుడు ఇంటి ఎదురుగా పెట్టిపోయాడు వాడు. ఇప్పుడు కొట్టాలా నాకు తెలిసి, ఎదురుగా పెట్టిపోయాడు. సాధ్యం కాదు, ఆయనకి సాధ్యం కాదు. ఇప్పుడు నేను కొత్త బండి ఇచ్చినా తృప్తి ఉండదు, ఆ బండే దొరకాల. దొరికింది, అదే బండి తెచ్చి. ఏ దొంగ వదిలిపెడతాడు చెప్పండి, మీరు నాకు చెప్పండి. వాడి చేతికి చిక్కినది పీస్ అయిపోవాలా లేదా వెళ్ళిపోవాలి ఇంకొకటికి. సేవకుడి ఇంటి ముందు పెట్టి వెళ్తాడా? నా దేవుని కార్యం కాదా అది? చిన్నది అనుకుంటారు. ఆ విషయంలో నేను కంప్లీట్గా రౌండ్ కొట్టా. ఏంటిది అబ్బా, కనెక్ట్ అయ్యారు. ఈ పూటకైనా రోజైతే ఆనందం, ఈ పూటకైతే చేయగలిగింది ఏం లేదు. కొంతమంది ఈ పూటకే ఇక నుంచి చూడతాం లేనా రౌండ్. డైలీ నీ ప్రతి విషయంలో, నువ్వు అడిగే ప్రతి సంగతిలో కంప్లీట్గా రౌండ్ కొట్టు. సందేహం లేదు, నా దేవుడు కార్యం చేస్తాడు. సందేహం లేదు, నా దేవుడు నా పక్షమున ఉన్నాడు, కార్యం జరిగిద్ది. నా ప్రతికూలతలన్నీ అనుకూలతలుగా నా దేవుడు మారుస్తున్నాడు. కొంచెము కాదు, విస్తారముగా నా పక్షమున బలీయమైన కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. అల్ప విజయాలు కాదు, ఘనమైన విజయాలు నేను చూసినట్లు నా దేవుడు నా కళ్ళు తెరుస్తున్నాడు. నా కొరకు బలమైన కార్యాలకు నా దేవుడు పూనుకున్నాడో అది నేను స్వతంత్రించుకుంటున్నాను యేసు నామములో. ప్రతి సంగతిని గురించి నీ తలంపులు, నీ హృదయాలోచనలు దేవుని శక్తిని బట్టి పరిపూర్ణంగా ఉండాలి.
ఆవగింజ అంటే రౌండ్ కొట్టాడనమాట. పరిమాణం రౌండ్ ఉంటుంది. అది పరిమాణం కాదు. పరిమాణం అంటే సైజు, పూర్ణం, రౌండ్, పరిపూర్ణం. కొండలను పెకలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసం అన్నాడు. అంటే ఎక్కడ కట్టింగ్లు ఉండకూడదు. కంప్లీట్గా ఏ విషయమైనా సరే నువ్వు నమ్మితే, అది కొండ అయినా సరే అవతలికి వెళ్ళమంటే వెళ్ళి దీటురమ్మంటే వచ్చిద్ది అన్నాడు. నీకోసం కొండల్ని కదిలించబోతున్నాడు దేవుడు. కొండలాంటి వ్యక్తుల్ని కదిలించబోతున్నాడు. కొండలాంటి సమస్యలను ఒక కొలిక్కి తీసుకొని రాబోతున్నాడు. నువ్వు కొండలు 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 అనుకుని వేటిని పెట్టుకొని గందరగోళం అయిపోతున్నావో, ఈరోజు నువ్వు ఈ ఆలోచనను గౌరవించి శత్రువుకి అవకాశం ఇవ్వకుండా దేవునికి అవకాశం ఇచ్చి, దేవుని కార్యాలను నమ్మి, దేవుని శక్తిని నమ్మి, అవును నమ్మాలా. దేవుడు నిన్ను ప్రేమించట్లేదా? ఎంతమందికి విశ్వాసం ఉంది? దేవుడు నిన్ను ప్రేమించట్లేదా? నో, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. సందేహం లేదు. రైట్. దేవుడు జ్ఞానవంతుడా తెలివితో కూడా? పెద్దగా చెప్పాలి. జ్ఞానవంతుడు. మరి నీ జీవితాన్ని కరెక్ట్గానే డిజైన్ చేస్తాడా? ఆయన పిచ్చి పిచ్చిగా చేస్తాడా? ఒకవేళ దేవుని దగ్గర వెరితనం ఉంటే, ఆ వెరితనం కూడా మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం గలది అన్నాడు పౌలు మహనీయుడు. నీ జీవితం ఒకవేళ గందరగోళంగా కనపడుతుందేమో, నేను చెప్పనా, ఒక అద్భుతమైన కళాకృతిలాగా నీ జీవితాన్ని ఆయన లైన్లోకి తీసుకురాగలుగుతాడు ఆయన. దేవునికి మహిమ. హల్లెలూయా. ఒక పొజిషన్లోకి తెస్తాడు ఆయన. సైతాన్ గాడు వచ్చి గందరగోళం అయిపోయింది, నీ కథ అంతా గందరగోళం, నువ్వెవడో చెప్పడానికి గందరగోళం అని. గందరగోళం ఎదవాయి. నా దేవుడు చెప్పాలరా. నా దేవుడు చెప్పడు. సారీ నీ విషయం చేయలేకపోయానని నా దేవుడు చెప్పడు. నేనున్నాను, భయపడుకో అంటాడు ఆయన. ప్రతి సంగతిని గురించి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా? చెప్పో. ద్వేషిస్తున్నాడా? ప్రేమిస్తున్నాడా? ప్రేమించేవాడు మరి నీకు నెమ్మది కలిగిన దానికి ఆలోచన చేస్తాడా, లేకపోతే కీడు కలిగేదానికి ఆలోచన చేస్తాడా? ఒకవేళ నీకు ఏదైనా ఇబ్బందులు అనుమతిస్తే నీ మేలు కోసమేనా, నీ కీడు కోసమా? మేలు కోసమే. రైట్. జ్ఞానం కలిగినోడా వెర్రోడా? నీకంటే చాలా అద్భుతమైన జ్ఞానవంతుడు. నా పిల్లల జీవితం ఏమైపోయిద్దు అంటే ఆయన చేతికి అప్పచెప్పు, అద్భుతంగా డిజైన్ చేస్తాడు. నమ్ము. నేను డీల్ చేయట్లా, నా బిడ్డలు నా దేవుని చేతికి అప్పచెప్పా. ఆయన వారికి అద్భుతమైన జీవితాన్ని ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన జ్ఞానం నాకంటే గొప్పది. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. మూడవది, దేవుడు శక్తివంతుడా బలహీనుడా? ఏమాత్రం శక్తో? ఏమాత్రం శక్తో? సర్వ సమస్తము. ఆకాశ గగనాలను నీ చేతులతో కొలచితివి. ఆకాశ గగనాలను నీ చేతులతో కొలచితివి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా నజరేయుడా నా యేసయ్యా. అగాధ సముద్రాలకు నీరే ఎల్లలు వేసితివి. అందరం పాడదాం. అగాధ సముద్రాలకు నీరే ఎల్లలు వేసితివి. జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా.
నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేననే గళమెత్తి నీ కీర్తి నీ చాటెదా నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడిన రాత్రి, నీలో ఉన్న సందేహాలు, అనుమానాలు, సాతాను నీ మీద ప్రయోగించిన ప్రయోగాలన్నీ పటాపంచలు చేసిన రాత్రి, ఒక నూతన అధ్యాయాన్ని నీ జీవితంలో దేవుడు ప్రారంభించబోతున్న రాత్రి, నీవు నమ్మితే. ఐదు ఆరు వచనాల్లో చెప్పేశాడు, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును, అట్టివాడు తన సమస్తమైన మార్గాల్లో అస్థిరుడు విమనస్కుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకుందని తలంచుకొనరాదు, దొరకదని చెప్పేశాడు. సందేహించేవాడికి ఏం లేదు, విశ్వసించేవాడు పొందుతాడు. విశ్వసించేవాడు దేవునికి ఇష్టడవుతాడు. ఏమేం పొందుతాడు? పరిపూర్ణంగా విశ్వాస విషయంలో రౌండ్ చేయగలిగిన వాడు ఏం పొందుతాడు? ఆత్మరక్షణ పొందుతాడు. అంతేనా? రెండవది, అసాధ్యమన్నది ఏది లేనంత గొప్ప మెట్టులోకి వెళ్ళిపోతాడు. 2, ఎలీషాకు అసాధ్యమైంది ఏమైనా ఉందా? డబ్బులు తీసుకొచ్చి ఇవ్వబోయాడు నయమాను. నాకెందుకు పోయా అన్నాడు. నాకెందుకు పో అన్నాడు. ఎవరన్నా వదులుతారా? ఏం ఛాన్స్? మామూలు ఛాన్సా? డైరెక్ట్ గోల్డ్. నాకెందుకు పో అన్నాడు. ఎందుకు? నాకేం కొద? చేదు నీటిని తీయటి నీరుగా మార్చే దేవుడు నాకు తోడై ఉన్నాడు. విషపు కూరలను మధురమైన వంటకంగా మార్చగలిగిన దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఒక మాట చెబితే ఏదైనా చేసి పెట్టే ప్రభు నాకు తోడై. నువ్వు ఇచ్చే ముష్టి ఏంది నాకు? బా, ఏముంది అసాధ్యం? నీకు కూడా ఉండదు, అసాధ్యం ఉండదు. ఏమేం పొందుతాడు? ఆత్మరక్షణ పొందుతాడు, నిత్య జీవాన్ని పొందుతాడు, కిరీటం పొందుతాడు, బహుమానం పొందుతాడు, రాత్రి చెప్పే సింహాసనం పొందుతాడు. వీటన్నిటికంటే ముఖ్యంగా దేవునికి ఇష్టడైపోతాడు. విశ్వాసం గల్లవాడు ఇష్టడైపోతాడు. ఈ డౌట్లు ఊరకు అనుమానాలు, డౌట్లు పడతా ఉంటే చిరాకు పుట్టింది దేవుడికి. ఒడ్రీడని డైరెక్ట్గా అనలే, కానీ నాలాగా ఈ కుమార్తె ఈ కుమారుడు ఏందో అనుకుంటాడు. ఆయన పరిశుద్ధుడు కదా, మనం అంటే మనుషులు కదా, ఖచ్చితంగా అంతే అనుకుంటాడు. చెత్త డైలాగులే వస్తాయి మనకి, ఒకటి అనుకుంటాను. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుడు అట్ట అనుకోడు, కాకపోతే బాధపడుతుంటాడు. ఇష్టడు కావాలి అంటే దేవుని నమ్మాలి. దేవుని నమ్మినవాడు ఏమేమి స్వతంత్రించుకుంటాడు? భూమి మీద కార్యాలు కూడా స్వతంత్రించుకుంటాడు. చాలా పొందుతాడండి. ఈ రాత్రి మరి నీవేమేమి మిస్ అయ్యావో ఒక్కసారి ఆలోచించుకో. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా కొంచెం ఆలోచించండి. సేవకులతో సహా నువ్వు ఏ హద్దు గీసావో హద్దుకు దాటి అంగుళం కూడా కదలవు, కన్ఫామ్. అందుకే అబ్రహాంకి ముందే చెప్పాడు, విశ్వాసము పుట్టించాడు. పో, నడువు పో అన్నాడు. నడు, విశ్వాసంతో నడవమన్నాడు, విశ్వాసంతో చూడమన్నాడు, విశ్వాసంతో పలకమన్నాడు, విశ్వాసంతో ప్రవర్తించమన్నాడు. ఒక కొడుకు కూడా లేడు, అబ్రాం, ఘనుడైన తండ్రి. ఇక నుంచి నీ పేరు చెప్పుకో, జనములకు తండ్రి అని చెప్పుకో పోమన్నాడు. ఇక్కడ ఒక్కడు కూడా లేడు, జనములకు తండ్రి అంటే ఏందయ్యా నువ్వు చెప్పవాయా? సరే, అప్పటి నుంచి ఇక పేరు అడిగిన వాళ్ళకల్లా నేను జనాలకు తండ్రిని. చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఇక్కడ ఒక్కడు కూడా లేడు, ఈయన జనాలకు తండ్రి అంటానే. ఎంతమంది వేటకారం చేశారో, చివరికి ఏం చేశాడు? వాళ్ళ వెటకారాలు గెలిచినాయా? దేవుని దాసునికి ఇచ్చిన వాగ్దానం గెలిచిందా? దేవుణ్ణి నమ్మిన వాడు సిగ్గుపడ్డా? ఇప్పుడు మనం పోయినా కూడా ఎవరిని అంటాం?
తండ్రివైన అబ్రహామా మనల్ని కూడా ఆయనకి పిల్లల్ని చేశాడు. నా ప్రియమైన దేవుని బిడలారా, ఆలోచించండి ఒకసారి. హద్దులు గీయొద్దు. విశ్వాసంతో చూడు, విశ్వాసంతో మాట్లాడు, విశ్వాసంతో నడు, విశ్వాసంతో ప్రవర్తించో, ప్రయత్నించో, ఎదురు చూడు దేవుని కార్యాలు.